జగన్మోహన్ రెడ్డి గారు పోర్టుల కోసం ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఆయన విజన్ ఏంటి? ఈరోజు తీర ప్రాంతాన్ని ఆయన ఆలోచన విధానంతో ఎలా మార్చాలనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలా మార్చాలనుకుంటున్నారు? తెలియాలంటే పోర్టుల కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారనేది ఒకసారి చూడండి. రామాయపట్నం పోర్టు నిర్మాణ వ్యయం 3,736 కోట్ల రూపాయలతో రామాయపట్నం పోర్టు ఆల్మోస్ట్ అయిపోయింది. అది మూలాపేట పోర్టు 4,361 కోట్ల రూపాయలు సార్. నెక్స్ట్ మచిలీపట్నం పోర్టు 5,254 కోట్లు. కాకినాడ గేట్వే పోర్టు 2,123 కోట్లు. ఈ పోర్టులు మాత్రమే కాకుండా ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు అన్నీ కలిపితే వీటిపైన చేస్తున్నటువంటి వ్యయం 26,500 కోట్లు అక్షరాల. ఇది అభివృద్ధి అంటే. మనం ఏం చేస్తున్నాం? ప్రజలకు తాగించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం. ఎస్, మీరు ఒక మాట చెప్పండి కొండ రాజీవ్ గాంధీ గారు. నాకు అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటలో ఒక మాట, బీచ్కి ఎందుకు వస్తారు? టీ తాగడానికో కొబ్బరి నీళ్ళు తాగడానికో వస్తారా ప్రజలు? వాళ్ళకి వైన్ కావాలట, బీర్ కావాలట. ఎందుకు వస్తారు? లేకపోతే ఆ మాటలో కూడా కొంత ఆలోచించాలేమో అని అనిపిస్తోంది. అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా. ఆయన మాట వచ్చి ఆ జనాల మధ్య మాట్లాడితే బాగుంది. బీచ్ రోడ్డుకి వచ్చి మాట్లాడితే ఆడవాళ్ళ చేతుల్లోంచి ఏం బయటకు వస్తాయి అంతే అర్థం అవుతుంది. ఊరికే పోయి ఉన్నత స్థాయి పదవిలో ఉండి ఆ రకంగా విచక్షణారహితంగా మాట్లాడడం అనేటువంటిది అసలు ఆమోదయోగ్యం కాదు. ఒకటి. ఇక రెండు, నేను ఒకటే చెప్తాను. మీరు ఇందాక బ్రేక్ ముందు మాట అన్నారు, నాణ్యమైన విద్యా వైద్యం కావాలా లేదా నాణ్యమైన మద్యం కావాలా అన్నటువంటి ఒక డిబేట్ టాపిక్ గా మీరు తీసుకున్నారు. దాంట్లో గమనించమని కోరుతా ఉన్నా. సరే, ఎన్నికల రిజల్ట్ అనేటువంటిది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ గతంలో మొన్న ఈ మధ్య నారా లోకేష్ గారు విశాఖపట్నం వచ్చి, మీరు ఏదైతే విశాఖపట్నం జీ లేకపోయినా విశాఖపట్నం జీ ఉందని చెప్పిన అత్యంత తెలివైన వ్యక్తి, విశాఖపట్నం స్పెల్లింగ్ కూడా రాని వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యాడని మన దౌర్భాగ్యం, దురదృష్టి రాష్ట్రానికి. విశాఖపట్నంలో జీ లేదనుకోండి, ఆయన మాట్లాడుతూ మీది గోటల పార్టీ, మాది ఇంకో పార్టీ, బోత్ ఆర్ నాట్ సేమ్, మా జీ అంటే గూగుల్ లేదంటే జీ అంటే గోట, ఇలా చాలా ఎక్కువ మాటలు మాట్లాడాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కూల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మద్యం షాపులను అద్భుతంగా తీర్చిదిద్దారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిజిటల్ క్లాస్ రూములను తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం షాపుల్లో పర్మిట్ రూములను తీసుకొచ్చారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక బైలింగ్వల్ పుస్తకాలు తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక బెల్ట్ షాపులను తీసుకొచ్చారు. బోత్ ఆర్ నాట్ సేమ్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్కి పంపిస్తున్నారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఈ రకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, ఒక్క పిల్లవాడు చదువుకున్నా ఆ పిల్లవాడి చదువు ఆ ఇంటికి వెలుగునిచ్చే దీపం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే, ఆ కుటుంబ పెద్ద దీపాన్ని ఆర్పేసేటటువంటి దిక్కుమాల మద్యం పాలసీని నడిపిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పెద్దలు. పేరుకేమో నాణ్యమైన మద్యం, లోపల మొత్తం కల్తీ సరుకు. ఇంకో పక్క పేరుకేమో తక్కువైనటువంటి ధరలు, కానీ ఎంఆర్పి మీద పెంచినటువంటి రేట్లు. ఈ రకంగా మద్యపాన ప్రియుల గుండెలను గుబేలు చేస్తూ వాళ్ళ జోబీలు కొల్లగొడుతున్నటువంటి పెద్ద గజదొంగల మాదిరి తయారైంది ఈ కూటమి ప్రభుత్వంలో మద్యం పాలసీ. పేరుకేమో పాలసీ, పేరు పక్కకు తీస్తే మొత్తం చండాలమైనటువంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మీరు పోర్టుల గురించి చెప్పారు కదా. పోర్టులే కాదు సార్, విద్యా వ్యవస్థలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ ద హిస్టరీ, ఒక గవర్నమెంట్ స్కూల్ ముందు నో అడ్మిషన్ బోర్డు వచ్చింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్, మీకు నేను ఇందాక ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలోనే, ఒక మిత్రుడు ఎవరో పంపిస్తే. సార్, మనకి 1845లో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మొట్టమొదటి విశాఖపట్నం కేజీహెచ్. తర్వాత 1903లో, 1922లో, తర్వాత 1956లో, 1962లో, ఇలాగ 1988 వరకు చూసుకుంటే సిన్స్ 1845 నుంచి 7 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి పట్టినటువంటి సమయం 174 సంవత్సరాలు. 174 సంవత్సరాల చరిత్రలో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప మానవతావాది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years, ఇట్స్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అనే పద్ధతిలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు. విద్యం వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. కానీ సగటు పేదవాడికి విద్యా వైద్యం అందించిన, ఆరోగ్యశ్రీ అందించిన,
లేదా అమ్మఒడి అందించిన వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బుల మీద కూడా పడి ఏడ్చారు. ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు సోమరపోతలు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి జోబులో డబ్బులు ఇవ్వట్లేదు, ఇన్ని మాటలు మాట్లాడారు. మరేది ఈ రోజు రాష్ట్రం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసినప్పు వీళ్ళు వచ్చిన 2 ఏళ్ళు పూర్తి అవ్వకుండానే చేసేసారు. ఎవరికైనా రూపాయి పంచారంటే లేదు. సో డబ్బులు తినేసి, ప్రజల ఆరోగ్యం తినేసి ఈ రోజు విశాఖపట్నాన్నే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం చేయటం సిగ్గు చేయటం.